బావ ఫోన్ చేస్తే లావడతలేడు, ఉన్నాడో లేదో. ఏమన్నా పైసలు తీసుకోవాలి, బండి ఉన్నదిగా, ఉండే ఉంటాడు. ఎన్నిసార్లు బావా బామ్మది ఫోన్ ఎత్తులు దా కూర్చో, కూర్చోనా కానీ ఫోన్ ఎప్పుడు వేసావు మరి చూసుకో బావా ఒకసారి. ఫోన్ అయినా ఉండే చూడు ఒకసారి, చూడు ఎన్నిసార్లు వేసిండు. మిస్డ్ కాల్ ఉన్నాయి కదా మరి. ఉంటాయి బావా, ఎందుకు ఎత్తుతావు ఫోను? చూసుకోలే బావ మరి. ఎందుకు చూసుకుంటావు బావా? నువ్వు పైసలు ఇచ్చి నేనైతే తీసుకుంది, నువ్వు అయితే ఎత్తుతావా ఫోన్ ఎప్పుడన్నా? నువ్వు బావ మరి నేను నిజంగానే చూసుకోలేరా? ఏం చూసుకుంటావు బావా? 4 సంవత్సరాలు పైసలు ఇచ్చి అత్తున్నా పోతున్నా ఏమంటే ఇస్తా అంటే 4 రోజులు అంటావు, 10 రోజులు అంటావు, ఇస్తలేవు పోతలేవు. బామ్మది ఇన్ని రోజులు అయినా ఒక్క 4 రోజులు మొత్తం ఇచ్చేస్తా. కానీ పరిస్థితి చూస్తున్నావు బామ్మది ఎట్లుండగా. ఎన్ని రోజులు ఆగాలి బావా? వచ్చి నా చెప్పులు అరిగిపోతున్నాయి. ప్రతిసారి 4 రోజులు అంటున్నావు, 10 రోజులు అంటున్నావు. ఇగో చూడు, ఈ 5వ జత కొని ఇది కూడా అరిగిపోతుంది, నువ్వేమో ఇస్తలేవు. అట్లా బామ్మది ప్లీజ్ ఇంకొద్దు, ఈసారి నా నమ్ము ఇచ్చేస్తా మొత్తం. అయినావు కదా, ఇంకొద్దు 4 రోజులు యాభై అంటున్నా నేను. బావా అని చెప్పేసి ఇస్తే నాకు ఇచ్చినోడు ఊకోండాలన్నా. వాడు నన్ను పంచాయతీ వెళ్తా అంటున్నాడు. వాడిని నేను ఏ సమాధానం చెప్పుకోవాలి చెప్పు మరి. ఎట్లా బామ్మది ఒక్క వారం అది 4 ఒక వారం అది, ఒక వారం రోజుల తర్వాత నీ పైసలు నేను మొత్తం అప్ప బాధ్యత నాది. సరేనమ్మా మరి. సాయి అయిపోయి వచ్చినావు కదా, అప్పుడే అరే బామ్మది కొద్దిగా సాయి అయిపో బావా. నువ్వేమో మాటలేమో తీయగా ఉన్నాయి, పనులేమో గిట్లు ఉన్నాయి. నువ్వు ఇచ్చేటట్లు నేను చేసేటట్లు. వారం రోజుల తర్వాత అయితే నేను వస్తాను. నేను వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఇక ఎట్లా బాబు పైసలు ఏమి ఇస్తావు బావా? నేనే పోయేటట్టున్నా. పొద్దుగా లేవగానే వచ్చిందిగా బామ్మది, మూడంతా అప్సెట్ పైసలు ఇవ్వాలనుకుంటుండే. నేను ఎత్తుకోపోతాను అనుకుంటే నేను పోతా అనుకుంటుండా. ఇల్లు జాయిన్ ఉండే ఇసిపెట్టి పోతా అనుకుంటుండే. అది ఊరిని ఇసిపెట్టి మూడంతా అప్సెట్ సప్పడానికి గంగన దగ్గర పెద్ద చికెన్ 2 బీర్లు తెచ్చుకుంటే మస్తు ఉంటుంది. గంగనా ఉన్నావానే? అట్టున్నా. పైసలు కాలే కదా బామ్మది. ఎప్పుడైతే మరి ఇంకా కూర్చోరా. ఏం కూర్చోవాలి? వచ్చినప్పుడు అలా కూర్చొని పెడుతున్నావు, చాలా తాగిపిస్తున్నావు, పంపిస్తున్నావు. ఒక్క 4 రోజులు ఆగమది అయితే నేను ఆగా. తెచ్చినాక నాడు ఊకుంటలేడు. నన్ను పిలిపిస్తాడు, నన్ను పిలిపించాను, నేనే పిలిపిస్తా డైరెక్ట్గా. అత్తయ్య రావు, నేనే చూస్తాపో. నేను ఎన్ని రోజులు ఊపు కట్టాలి ఇంకా? పిలిపిస్తా. సరే పిలిపిపో, నేను కూడా చూస్తాపో. పైసలు నేను కూడా చూస్తాపో. వాటర్ తెస్తారా? ఏమంటారు? సరే రాంతి. శంకర్ నమస్తే. శంకర్ శంకర్ ధర ఒకవేళ పిలిపేయాలి ధర. ఎవరిని? ఫలానా మల్లేష్ ఉన్నాడు ధర. ఆ మల్లేష్ని పిలిపేయాలి. పైసలు తీసుకున్నాడు, ఇస్తలేడు. ఎన్ని సంవత్సరాలే? 4-5 సంవత్సరాలు అయింది ధర. మీరు ఏదో ఒకటి నాకు తెలియజేయాలి, పంచాయతీ చేసి. ఎంత ఇవ్వాలి ధర? బాగానే ఇవ్వాలి. దొరకు బాగా రోజుల తర్వాత గిరాకీ వచ్చింది. సరే శంకర్, మల్లేశ్వరం పిలిపిద్దాం. పైసల గురించి ఏం రంది పెట్టుకోకు, ఓకేనా? సరే ధర, పోయేస్తా మరి. శంకర్ ఏం లేదా? మర్చిపోయినా ధర, చాలా పెద్దది తెచ్చావు ధర. ఇక గంగనగర్ సినిమా ఉన్నాయి, పట్టుకేస్తాను. అప్పటికి పంపిస్తా, సాయంత్రం పంపిస్తా. మల్లేశో ఓగులు కూర్చో. గిట్లా వచ్చారు? దొర రమ్మన్నాడా? దొర రమ్మన్నాడా? ఎందుకు ఓగులు? శంకర్ వచ్చింది దొర దగ్గరికి. మీరు ఏదో పైసలు పంచాయతీ ఉందట, పైసలు ఇస్తలేవాడ. ఇది అన్నంత పని చేసిండిగా, పిలిపిస్తాను. పిలిపించిండు అయితే మరి ఎట్లా ఓగులు? మరి దొర ఏమంటాను? శంకర్ దొరని అమ్మీడు. ఇక మనం ఆలోచించుకోవాల్సిన నువ్వే. ఇక పావులు వస్తున్నాపా. సరే మరి పేడికి ఇంటికి వచ్చుడా మరి ఎట్లా?
ఆడికే మన పంచాయతీ కాడికి పంచాయతీ కాడికి దూరం అయిపోయి కాడికి రాస్తున్నావు అది అన్నంత పని చేసిందిగా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బాగా అనుకుంటా ఇంత బదిలీ చేసేట్టే ఉన్నాను ఏదో ఒకటి చేయాలి ఇక అల్లుడు దొరపడి గీడు ఉంది అనుకో చూద్దాం దా గీడున్నారు ఏంది మా మల్లేశ్వరును శంకరాయ పంచాయతీ ఉందట అందుకోసం వచ్చిన మల్లేషా అయినది ఏం పంచాయతీ మన శంకరాయకు పైసలు ఇవ్వనట మల్లేషు అందుకోసమే చూపిస్తున్న అయ్యో వెళ్ళా గైనే దొర ఇచ్చేది మలేషియా ఇచ్చేది అట్టేది మరగాలి సరిపోతాయి కదా ఆయనకు అట్టడైనా ఆయన తోడు కాదు మాట్లాడాలి దొర గిట్లా పిలిపించారు ఏంది మల్లేషు మీది పెట్టు లుంగి కింది దించు దూరం కూడా ఇట్లా ఉన్నాడు ఈ తెగన్ పంచాయతీ గుండేడు ఉంటుంది లుంగేడు ఉంటుంది చెప్పు మల్లేష్ వచ్చిండు చెప్పు ఏం సంగతి ఇక చెప్పేది ఉందరా చెప్పిందే మీకు ఇంతకుముందు చెప్పింది పైసలు తీసుకున్నాడు ఇస్తలేడు ఏమైనా 4 సంవత్సరాలు ఇప్పటికి కాగితం పెట్టుకోలే ఏం పెట్టుకోలే బావనే కదా నమ్మిచ్చిన నేను ఇంకో కాడ తెచ్చిచ్చిన వాడు నన్ను పంచాయతీ పిలిపిస్తా అంటే వాడిని పిలిపించాను నేనే మా బావని పిలిపించిన ఇక మల్లేష్ దొర పైసలు తీసుకుంది నిజమేనా నిజమే దొర మరి ఎందుకు కడతలేవు కడదామని ఉన్నాయి కానీ దొర పైసలు వెళ్తలేవు దొర ఎప్పుడు కడతావు వెళ్ళినప్పుడు కడతావు దొర దూరం ఒక్క నిమిషం దూరం ఫోన్ వస్తాను కొంచెం మాట్లాడుతా హలో దొర 1 సంవత్సరం పాటు ఆపూరి అక్కడ అవుతాడు మా బామ్మది మంచోడే ఏదో కోపం మీద నన్ను పిలిపించింది కావచ్చు అని మంచోడే నాకు బామ్మది అని కోపం లేదు 1 సంవత్సరం ఆపూరి మీరు 2 బాటిల్ ఇస్తారు దొర సరేనా దొర సరే దూరా సరే ఇంతమంది ఆఫర్ మళ్ళీ రాదు చెప్పుడు దూరం మల్లేష్తో మాట్లాడినా 2 సంవత్సరాల మొత్తం కడతారట డబ్బులు 2 సంవత్సరాలు బాధపడకు మల్లేశ్వరం బాగా బాధపడ్డాడు 2 సంవత్సరాలు మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పింది 2 సంవత్సరాలు అంటే కుదరదు కానీ సంవత్సరంలోపు కట్టమని దూరం శంకర్ మల్లేష్ 2 ఏళ్ళు అన్నారు నెత్తి అసలు మొత్తం కట్టేస్తాడా ఏం బాధపడకోకు మల్లేశ్వర్ చాలా బాధపడ్డాడు పాపం 2 ఏళ్ళు అంటే బాగా అయితే దూరం సంవత్సరం అయితే ఓకే కానీ 2 సంవత్సరాలు బాగా ఇక నువ్వు ఇక 2 ఏళ్ళు మొత్తం కడతాను మళ్ళీ సరే దూరం నీ మాట మీద ఇంటర్ దూరం సంవత్సరం అంటే ఆగురా 4 వస్తాయి 4 4 వస్తాయి దొరగా నేను పోతా నీ దగ్గరికి వస్తే న్యాయం వస్తుంది అనుకున్నా కానీ న్యాయం చేస్తలేవు అనుకున్నా అత్తయ్య పైసలు అనుకున్నా రాలే కలుతా మళ్ళీ కలుతా దొర దొర మరి నేను కూడా పోతా నమస్తే దొర అప్పటికి 4 అయితే పంపి బాటలు రేపు పంపిద్దు దొర దొరా మీరు మహానుభావులు మీరు బుర్రనే బుర్రలు 5 బాటిల్ వచ్చినాయి మనకి డోకలేదు ఇక 10 రోజుల దాకా సరే సరే పోదా మరి మహిరా బ్లాగ్స్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మిమ్మల్ని మరొకసారి నవ్వించే ప్రయత్నం చేశాము మీరు కూడా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ